సార్ ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అనేది డ్రాప్ డౌన్ అయిన సిచ్యువేషన్స్ మనందరం చూసాం. సో ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ అయిన కస్టమర్స్ ఉంటారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? అండ్ ఇప్పుడు కొత్త ఇన్వెస్టర్స్ అనేది ఇప్పుడు గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చని అంటారా? సో బేసిక్‌గా నిన్న మనకి సిల్వర్ రికార్డ్ హై దాదాపుగా 4,20,000 చిల్లర పైచిలుకు మనకి రికార్డ్‌ని టచ్ చేసింది. గోల్డ్ కూడా దాదాపుగా 1,80,000 పైచిలుకు మనకి రికార్డ్‌ని అయితే బ్రేక్ చేసింది. అంటే గోల్డ్ అండ్ సిల్వర్ 2 కూడా నిన్న రికార్డ్స్‌ని బ్రేక్ చేశాయి. సో బేసిక్‌గా మనం ఫస్ట్ నుంచి కూడా ఒక స్టాండ్స్‌లో చాలా క్లియర్‌గా ఉన్నాం. ఇప్పుడు పరిగెడుతుంది అని అంటే మనం దాని వెనకాల పరిగెట్టడం కరెక్ట్ కాదేమో. మనం డిమాండ్ అండ్ సప్లై చార్ట్‌ని ఒకసారి చూసుకుంటే బెటర్ అని చెప్పేసి గతంలో ఒకసారి డిమాండ్ అండ్ సప్లై రిలేటెడ్ చార్ట్స్‌ని కూడా ఓపెన్ చేసినప్పుడు మనం దాంట్లో క్లియర్‌గా చెప్పాము. సెంట్రల్ బ్యాంక్ యొక్క బయ్యింగ్ అనే సెంటిమెంట్ తోటి ఇప్పుడు ఎందుకైతే గోల్డ్ పెరుగుతోందో యాక్చువల్‌గా సెంట్రల్ బ్యాంక్స్ బై చేయట్లేదు ఇప్పుడు అని. గతంలో చేసాయి. దాని నుంచి డిమాండ్ ఇంకా పెరగట్లేదు. సేమ్ బయింగ్ కంటిన్యూ అవుతుంది. సేమ్ బయింగ్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఈ స్థాయిలో గోల్డ్ పెరగడానికి అవకాశాలు లేవు. ఓకే. ఇది పాయింట్ నెంబర్ 1. అదే సిల్వర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ఇండస్ట్రియల్ డిమాండ్ అనేది రాత్రికి రాత్రి ఏం పెరగలేదు. ఇండస్ట్రియల్ డిమాండ్ అనేది పెరుగుతుంది అని ఒక ఎస్టిమేషన్ అందరికీ ఉంది. కానీ అది ఎలా పెరుగుతుంది? గ్రాడ్యువల్‌గానే పెరుగుతోంది. ఇండస్ట్రీస్ యొక్క ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి. వాళ్ళు బాగానే సిల్వర్‌ని యూజ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ సిల్వర్ రేట్లు పెరిగే అంత ఇంపోర్ట్స్ ఆ స్థాయిలో వాళ్ళు చేయట్లేదు. ఇది రెండో పాయింట్. మూడోది వచ్చేసరికి సిల్వర్ పాయింట్ ఆఫ్ వ్యూలో గతంతో పోలిస్తే ఇప్పుడు సిల్వర్ విపరీతంగా పెరిగిపోయింది. సో బేసిక్గా ఈ సిల్వర్ ఈ రేంజ్లో పెరిగిపోతూ ఉంటే ఇండస్ట్రియల్ మెటీరియల్గా ఉండేటువంటి ఒక సిల్వర్ ఈ స్థాయిలో రేట్లు పెరిగితే ఇండస్ట్రీస్ ఆ మెటల్ని ఏ ఏ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేయగలుగుతారు ఎక్కువగా? అండ్ రాబోయేటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే హై ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ ఆఫ్ సిల్వర్ని కొని వాళ్ళ ప్రోడక్ట్స్ని తయారు చేస్తే వాటి యొక్క ధరలు ఎంత పెంచాల్సి ఉంటుంది? యెస్. రైట్. సో బేసిక్గా ఇప్పుడు ఈ కన్సర్న్స్ అనేవి ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి, మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ సర్ప్రైజింగ్లీ స్టిల్ మనకైతే బయింగ్ జరిగింది, పైకి పెరిగింది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇంత గోల్డ్ అండ్ సిల్వర్ పెరగడానికి గల కారణము అటు గోల్డ్ సెంట్రల్ బ్యాంక్ బయింగ్ వల్ల పెరిగిందా లేకపోతే సిల్వర్ ఇండస్ట్రియల్ బయింగ్ వల్ల పెరిగిందా అని అంటే ఈ 2 రీజన్స్ కాదు. మరి ఈ 2 రీజన్స్ కాదు. మన గతంలో ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్లో కూడా క్లియర్గా చెప్పాం. డిమాండ్ అండ్ సప్లైలో మనకి మెజారిటీ ఆఫ్ ద డిమాండ్ ఈటీఎఫ్ త్రూ వస్తుంది అని, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కువ డిమాండ్ వస్తుంది అని.